బీఆర్ఎస్ తిరిగి టీఆర్ఎస్గా మారుతూ ఉన్నది. మారిస్తే బాగుంటుందని చెప్పి ఆ పార్టీ తరఫు నుంచే కొన్ని చర్చలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకంటే ముందు బీఆర్ఎస్ నుంచి బయటికి పోయినటువంటి కల్వకుంట్ల కవిత గారు తన పార్టీకి, రాబోయే కొత్త పార్టీకి టీఆర్ఎస్ అనే పేరు పెడితే ఎలా ఉంటుందని చెప్పి ఆలోచించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. బహుశా బీఆర్ఎస్ని టీఆర్ఎస్గా మార్చే ఆలోచన రావడానికి ఇది కూడా ఒక కారణమేమో అని అనిపిస్తూ ఉన్నది. అయితే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చే సందర్భంలోనే నేను సామాజిక మాధ్యమాల్లో నా కామెంట్ పెట్టాను. ఇది పొరపాటు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటానికి, తెలంగాణకి రావాల్సిన వాటాలు, నీళ్లు, నిధులు, నియామకాలు సాధించడానికి ఏర్పడినటువంటి పార్టీ, అలాగే తెలంగాణను సాధించినటువంటి పార్టీ, తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతికి తానే ఒక గుర్తుగా నిలబడినటువంటి పార్టీ ఇప్పుడు దాన్ని మార్చి బీఆర్ఎస్గా మార్చుకోవడం అన్నది అదంతా మంచిది కాదు. ఆ పార్టీకి దానివల్ల ఏం ప్రయోజనం లేదని చెప్పి అప్పుడు నేను కామెంట్ చేశాను. అంతేకాకుండా దీనివల్ల పార్టీకి కొంత నష్టం కూడా కలుగుతుంది అని చెప్పి కూడా నేను అభిప్రాయపడ్డాను. అయితే పార్టీ అధినాయకుల చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ పార్టీ అధినాయకత్వాన్ని మెప్పు పొందాలని చెప్పి కోరినటువంటి కొంతమంది చేసినటువంటి వ్యాఖ్యల వల్లనైతేనేమి, వందిమాగదుల స్తోత్రాల వల్లనైతేనేమి, ప్రాంతీయ పార్టీగా ఉన్నదాన్ని జాతీయ పార్టీ స్థాయిలో నిలపాలని, తాను ప్రధానమంత్రి కాకపోయినా దానికి సమానమైన పోటీని ఇవ్వాలని భావించినట్లుగా, కేసీఆర్ భావించినట్లుగా ఆ రోజుల్లో వార్తలు వచ్చినాయి. అట్లాగే ఆయన పరిచర గణం కూడా ఈ ప్రచారం చేశారు. జాతీయ స్థాయి పార్టీగా ప్రొజెక్ట్ చేసుకోవడం, జాతీయ స్థాయి నాయకులను కలవడం, అలాగే మహారాష్ట్ర వెళ్ళి మహారాష్ట్రలోను పంజాబ్ రైతులకి సహాయాలు ప్రకటించడం, ఇవన్నీ చేసి కేసీఆర్ తనను తాను జాతీయ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం పార్టీ తరఫు నుంచి జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి జరిగిన నష్టాలలో కాళేశ్వరం, మిగతా చాలా ఇష్యూలు ఉన్నా కూడా పార్టీ పేరు మార్పు కూడా ఒక కారణం అని చెప్పడానికి వీలుంది. ఇప్పటికైనా సరే టీఆర్ఎస్ నాయకులు తమ పార్టీని పూర్వపు పేరు తెచ్చుకోవడానికి ఆలోచిస్తున్నందుకు తప్పనిసరిగా అభినందించాల్సి ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఒక అవసరం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి బలీయమైన ఒక ప్రాంతీయ పార్టీ కూడా అవసరం. తెలంగాణ మీద ఎప్పుడూ తమ పట్టు సాధించడానికి అటు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. అయితే గెలిచినా గెలవచ్చు, అది వేరే విషయం. ఒకవేళ టీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా టీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీ ఒకటి ప్రతిపక్షంలో ఉండటం కూడా చాలా అవసరం. కాబట్టి ఈ పేరు మార్పుని తప్పనిసరిగా ఆహ్వానించడానికి అవకాశం ఉంది.